ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ గారి నా సహస్రమాస జీవిత యాత్ర చరిత్రలో 28వ భాగం 7/6/23. ఆయన అనేక మాధ్యమాల ద్వారా ఈ పల్లె ప్రజలకు ప్రభుత్వం యొక్క పథకాలు తెలియజేస్తున్నారు. 16mm వాటిల్లో ఎలా చేశారు, తోలుబొమ్మల ఆటల్లో ఎలా చేశారు చెప్పారు. ఇప్పుడు బుర్రకథ ప్రచారంలో సాంస్కృతిక కార్యక్రమ విభాగంలో నాటక ప్రదర్శనలకు తక్కువ అవకాశం అయిన ప్రజలలో సజీవాలైన చైతన్యం కనబడి చలనచిత్ర ప్రదర్శనల ద్వారా మా ప్రచారం జరగగలి. ఈ విధంగా తరతరాల ఆయా ప్రచార సాధనాలు వాటి ప్రయోగ విధానాలు బట్టి నాటక బృందాల కంటే విస్తృతంగా గ్రామాలకు వెళ్ళి ప్రచారం చెయ్యగల కళాకారుల బృందం బుర్రకథ. ఇందులో చెప్పేవాడొకడు అతని మాటలకు రాజకీయమైన భాష్యం చెప్పి వర్తమాన రాజకీయ పరిణామాలు తక్షణ కర్తవ్యాన్ని వివరిస్తూ హెచ్చరిక చెయ్యగలవాడు రెండవ. మధ్య మధ్య హాస్యం చెప్పి సభికులను నవ్వించేవాడు మూడవ. ఈ ముగ్గురు గల బృందమే బుర్రకథ. కమ్యూనిస్టులు ఈ కళారూపాన్ని విస్తృతంగా వారి రాజకీయ ప్రచారంలో ఉపయోగించారు. గుంటూరు పల్నాట సీమకు చెందిన నాజర్ దళం, ఉభయ గోదావరిలో అచ్యుతరామయ్య దళం ఇందులో పేరు. వారిద్దరి కథలు చెప్పే విధానం వేరు. అచ్యుతరామయ్య దళంలో పక్కవాద్యాంగ కాళ్లతో తొక్కి వాయించే హార్మోనియం ఉండేది. తబలాకు 4 వైపులా గోడలు గేటు ఉండే చోటు చూసుకొని కొన్ని గ్రామాల్లో నాజర్ బుర్ర కథలు పెట్టి నాటకం టిక్కెట్ల మాదిరి మనిషికి పావలా చొప్పున వసూలు చేసిన సందర్భాలు నేను ఒకసారి వినుకొండలో చూసి. నేను మానుకొండ హై స్కూల్లో పనిచేస్తున్న నాజర్ బుర్ర కథ రాత్రిపూట 9ంటికి ప్రారంభమై 1:02 తెల్లవారు. అచ్యుతరామయ్య దళం చేత కథావస్తువులు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఒక కథ చెప్పి విజయనగరంలో కుమ్మర మాస్టారు దళం ఆ ప్రాంతానికి పేరు పడి వీరి బృందానికి చాలా ఎక్కువ హంగామా కాటూరులో అనుకుంటా బహుశా మానికొండ కాదు. ఒక మోటార్ లైటింగు మైకులు వేషాలు వగైరా ప్రచార యాత్రలో ఇటువంటి దళాలు చాలా ఖరీదు. ఒక కథకు మేము ఇచ్చే పారితోషికమే 100. కనుక వారి గిట్టుబాటుగా వీరు వృత్తిరీత్యా బుర్ర కథ. ఈ బుర్ర కథలో స్వతంత్రించి చెప్పే వాచకం ఎక్కువ. కమ్యూనిస్టు ప్రచార విషయం వీరి బుర్ర కథలలో చొరబడకుండా జాగ్రత్త. ఒక నాటక సమాజాన్ని కానీ బుర్ర కథ దళాన్ని కానీ మా ప్రణాళిక ప్రచారంలో అనుమతించడానికి ముందుగా ఆయా కళాకారుల గురించి వారి దళాల గురించి పరిశీలించేవి. కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దుల్లో లావణి అనే ఒక ప్రచార విధానం చూశా. ఒక్కడే ఒక డబ్బు పట్టుకొని ఒక పాట పాడి వాయించి దానిపై సొంత వాచకాన్ని వినిపించే కళాకారుడు ఒక్కడే కదా. ఎక్కడికి వీలుంటే అక్కడికి వెళ్ళగలరు. పక్క వాద్యాలు రంగస్థల హడాబిడక్కడ. ఈ నాటకాలు కళారూపాన్ని పంచవర్ష ప్రణాళిక ప్రచారాన్ని వినియోగించుకుందామని దానికి తగిన గ్రంథం రాయాలి. గేయం వాచకం కలిసి ఉండాలి. చాలా శక్తివంతమైన పావడ అనే మరాఠీ కళారూపాన్ని మధ్యప్రదేశ్లో చూశా. మహారాష్ట్రలో అదొక ప్రధానమైన సాంస్కృతిక కార్యక్రమం. ఛత్రపతి శివాజీ వీరగాథలు పాడే కళారూపం తిరుగుబాటుకు ప్రోత్సాహమిచ్చే. ఈ మాదిరిగానే తెలుగునాట హరికథ భక్తి ప్రధానమై ఇటువంటి ప్రసిద్ధ కళారూపాలు జనసామాన్యంలో ఇదివరకే ఒక అభిప్రాయం ఏర్పడి కొత్త స్వభావం గల రసంగల కథావస్తు అంత తేలికగా వాటిలో బలవంతంగా చేర్చిన ఫలితం నిర్జీవంగా ఉంది. ఈ విధంగా కళ కొరకే సాంఘిక ప్రయోజనం కలిగి ఉండాలనే నమ్మకంతో వివిధ కళారూపాలు పంచవర్ష ప్రణాళిక ప్రచారం
ఎంతవరకు ఈ విధంగా ఉపయోగించగలము? నిత్య పరిశోధన ప్రయోగం ఫలిత నిర్దేశాలతో శ్రమించేవాడు ప్రతి మారుమూల ప్రణాళిక స్వభావాలు తెలియచెయ్యాలనే తపన. జూన్ 1956లో నా ప్రొబేషన్ అంటే నేను ఇంటర్లో చేరేటప్పటికి తృప్తిగా ఉన్నట్టు తాత్కాలిక ఉద్యోగిగా పనిలో ఉంటానని మా ప్రభుత్వ కార్యాలయం నుండి జాబ్ వచ్చి తర్వాత 12/4/50 నాడు 8 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే ఉద్యోగ శాఖ ఏర్పాటు చేయదలిచినట్టు ఆ క్రమంలోనూ రీజనల్ ఆఫీసర్లలో నేను 4వ వాడిగా ఉన్నట్టు. అయితే ఏం ప్రయోజనం? నా పనితనమంతా సంకనాగిపోయి ఆగస్టు 1958లో గాలివాటు నాకెదురుగా రాజకీయ బలం ఉన్న సజాతీయుల వెన్నుపోటు నేను తలొగ్గాల్సి వచ్చి. జాతికి జాతి తెగులు, నీతికి నాజు తెగులు అనే సామెత నిజమే. నా కేంద్ర ఉద్యోగానికి కానీ ఇది ఎంత నిష్ప్రయోజనమైన తాపత్రయమని తర్వాత ఎంతవరకు అవసరమో అంతవరకు శ్రద్ధ తీసుకొని నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగుతూ కాలక్షేపం చేసేవాడి ఉద్యోగం తనకు ఆర్థిక పరంగా లాభిస్తుంది. ఆ గతి సంగతి మీద ఎక్కువ శ్రమించిన వాడు పెద్ద పాము సిద్ధంగా ఉంటుంది కాటేయ. కేంద్ర ప్రభుత్వంతో నా పనిసార్లు మంచి రాణింపవచ్చు. కానీ నైరూప్యం నుండి సారూప్యం సజీవమైన రూపకల్పన మధ్యకు పోయి ప్రణాళిక సందేశాన్ని అందించే ప్రభుత్వ కార్యక్రమాలు అమర్చి ఉంచిన నా హైదరాబాద్ ఉద్యోగంపై రాజకీయంగా ఎక్కువ పలుకబడిగలిగిన వ్యక్తి లేదా ఒకరిద్దరు వ్యక్తులు నా ఉద్యోగంలో చేద్దామని ప్రయత్నిస్తున్నట్టు తగిన కారణం చూపండి. ఆ రూపిన అంశాలు నన్ను ఉద్యోగం నుంచి తప్పించడానికి తగినంత ముఖ్యమా అనే విచారణ అవకాశం ఇవ్వకుండా నన్ను తీసేయాలని నిర్ణయించుకొని చిలిపి కారణాలను కూర్చినట్టు నాకు వెళ్తే న్యాయస్థానానికి వెళ్ళి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎదురు తిరగడమే లేక దిగమింది ఊరుకో. కానీ పోట్లాట స్వభావ శక్తి నాకు జూన్లో బాగున్న దాన్ని నా పని ఆగస్టులో అడుగంటి పోయింది. ప్రతిరోజు మేము పంపించవలసిన దినచర్య నివేదిక సరిగా రాలేదని ఒక లోపం చూపించేవారు. అధికారుల దృష్టిలో ఆ నిర్జీవ దైనందిన నివేదిక ముఖ్య ప్రణాళిక లక్ష్య సిద్ధికై అహర్నిశలు ఆలోచించి కొత్త రూపాలతో ప్రజలను స్పందింపచేసిన నా కృషి అంతా బూడిదలో పోసిన. ఏమైతే సెప్టెంబర్ 1950 నాపై ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని నా దినచర్య నివేదికలు సరిగ్గా అందలేదని నేరారోపణ. నిమిషాలకోగా ఉత్తర్వులు వచ్చి నా మాతృ సంస్థ అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖకు నన్ను తిరిగి పంపుతూ ఉత్తర్వులు. అవసరమైతే 5-6 నెలలు సెలవు మీద వెళ్ళొస్తాను. నా స్థానే మరొకరు తాత్కాలికంగా బరోడా నుంచి వచ్చి రాజకీయంగా ప్రయత్నించిన వాళ్ళే అనుకుంటా. ఎవరొస్తే సెప్టెంబర్ 58 నెలాఖరుకి కేంద్ర ఉన్నతోద్యోగం నుండి దిగజారి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి 6 నెలల సెలవు మీద 59 నుండి హైదరాబాద్ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వెనక నుండి నాకు ప్రియమైన ప్రచార శాఖలో ఉద్యోగిగా కేంద్ర ఉద్యోగిగా ఉన్నప్పటికీ నేను 28/3/55 నాడు ఢిల్లీలో కొత్తగా ఉద్యోగ స్వీకారం నాడే ఆంధ్రలో బెదవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2 ఏళ్ల నిండకు పూర్వమే మరొకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సంజీవన్. 6/7/55 భార్య పిల్లలతో సహా తొలిసారి భద్రాచల రామచంద్ర దర్శనం చేశారు. 1/6/55 నా రక్తపోటు 140/85 పోస్టేట్ గ్రాండ్ నొప్పిగా 3-4 నెలల నుండి ఉంటుంది. సల్ఫామెసిడన్ అనే మాత్ర వేసుకోగానే తగ్గి
ఈ బాధ తర్వాత 5 ఏళ్ల దాకా సెప్టెంబర్ 55లో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళి వారం రోజులు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి మద్రాసు నుండి తిన్నగా బస్సులో వచ్చి తిరుపతిలో నా పెద్ద కుమారుడు మమ్మల్ని కలిశారు. 56లో మా అన్న పెదవాడలో జిల్లా వ్యవసాయ ఉద్యోగి. నాన్నగారు వారి దగ్గరే ఉన్నారు. వారి ఆరోగ్యం అంతా బాగాలేదు. వారికి ఇచ్చిన డబ్బు వచ్చిన దృష్టి 2 ఏళ్ళైపోయి. దానితో వారు మంచంపై క్రమంగా మలమూత్ర విసర్జనాలు మంచంపైనే. మా అక్క అక్కడే ఉంది. నాన్నగారి సేవకై మా అన్న ఒక మనిషిని ఏర్పాటు. నేను నా ఉద్యోగరీత్యా బెదవాడ మీదుగా వెళ్తుంది. నాన్నగారిని చూశాను. 12వ తేదీ 1956 మేము మా అన్నగారు కుమార్తె కమలకు ఛత్రపురం కాపురసు వేతన భట్ట జగన్నాథంతో వివాహం. పెద్దవాళ్ళు వివాహ సమయంలో పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఫోటో తీయించారు. అందులో నేను నా కుటుంబ సభ్యులు. 56 జూన్ 8 నుండి 10వ తేదీ వరకు పెదవారు. నాన్నగారి పరిస్థితి ఆందోళన. నాన్నగారికి ఒక శానటోజన్ ఆహారం యూకలిప్టస్లో కొలిచి వారు మంచం మీద ఉండగానే 2 ఫోటోలు తీసి వారి మాటలు రికార్డు చేద్దామని ప్రయత్నించాగాని చివరికి ఏవో 2 వాక్యాలు విన్నారు. అవి కూడా సరిగ్గా. జూన్ 16వ తేదీ హైదరాబాదుకు వచ్చిన కమలా సర్కస్ చూడటానికి మధ్యాహ్నం 3 గంటలకు కుటుంబంతో వెళ్ళి సర్కస్ చూడదండ హఠాత్తుగా నీరసం వచ్చింది. డాక్టర్ శివకుమార్ని పిలిపించా. ఆనాడు నా రక్తపోటు 110/76, నాడి నిమిషానికి 60. జూన్ 19న నా రక్తపోటు 114/8, 21కి 110/70, అలాగే 23వ తేదీకి 114/70, నాడి 60-65. ఈ రోగమేమిటో డాక్టర్ తెలుసుకోలేకపోయి. జూన్ 25 తిరిగి ఒక కుంగుదర, నీరసం. మధ్యాహ్నం 2:45కు విశ్రాంతి అవసరం. కానీ మా ప్రచార శాఖ మంత్రి బివి కాంకర్ 25 ఉదయం న్యూఢిల్లీ నుండి వచ్చి వారితో 3 రోజులు బెదవాడ, గుంటూరుకు వెళ్ళాలి. అవకాశం వచ్చింది కనుక నాన్నగారిని చూసి కొన్ని పళ్ళు, కొన్ని రసంగా తాగటానికి. వారి స్థితి ఏం బాగాలేదు. జూలై 8వ తేదీ రక్తపోటు 160. నా భార్యకు కూడా ఆరోగ్యం లేదు. ఒకనాటి స్త్రీల సభలో ముఖం తిరిగి పడిపోయి సిరీస్ కంపెనీ బెదవాడ వారి ఇంజక్షన్ విటమిన్ B12 ఇప్పించారు. 3000 ఎండోమెంట్ పాలసీ ఒకటి తీసుకో. 1964 చేతికి వస్తుంది. కానీ విచిత్రం ఏమిటంటే ఈ జీవిత బీమాలు కానీ ప్రావిడెంట్ ఫండ్ కానీ నాకు కలిసి రాదు. 4-5 జీవిత బీమాలు కట్టా, ఏమి రాదు. చివరంతా వాయిదాలు కట్టనందున 2 ఏళ్ళు దాటకముందే ఆ బీమాల జీవితం ముగిసిపో. ఈ విధంగా జీవిత బీమా కంపెనీ నేనెంతో డబ్బులు బదులు వారి తండ్రి గారి మరణాన్ని గురించి తెలుసుకున్నాను.